హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. చాలామంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. చాలా టైం తీసుకొని చేస్తున్నాను, ఎందుకంటే నాకు బిజీగా ఉంటున్నాను ఈ మధ్య. సో కాబట్టి మీకోసం ఇంకా కొన్ని చేయాలనుకుంటున్నాను, చేద్దాం. సో ఖచ్చితంగా ఇది మీ ఫ్రెండ్స్కి చేయండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. మంచి మార్క్స్ వస్తాయి. ఐపీఈలో టాప్ మోస్ట్ మార్క్స్ రావాలంటే ఇంగ్లీష్, సాంస్క్రిట్ అనేవి చాలా అవసరం. కాబట్టి సో ప్రెజెంటేషన్ కూడా అవసరం. మనం బయటికి ఎలా రెడీ అయ్యి వెళ్తామో అలాగే మన పేపర్ కూడా చాలా చాలా అందంగా ఉన్నప్పుడు ఇంకొంచెం అపీరెన్స్తో మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం రోమన్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో 99 మార్క్స్ కోసం రాసే వాళ్ళు రోమన్ నెంబర్ 1 రాసిన తర్వాత 2, 3 పక్కన పెట్టేసి 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేయండి. సో ఇది బెస్ట్ వే 99 మార్క్స్ కోసం రాసే వాళ్ళకి. లేదు మనకి పాస్ కోసం రాయాలనుకున్నప్పుడు నీకు ఏ రోమన్ బాగా వస్తుందో ఆ రోమన్ మాత్రం మొదలు పెట్టుకుంటూ అక్కడెక్కడ రోమన్స్ ఉంటాయో అక్కడక్కడ రాసుకుంటూ వెళ్ళి. సో ఇప్పుడైతే పేపర్ కరెక్షన్కి సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్కి సంబంధించిన విషయం అయితే క్లియర్గా చూద్దాం. ఒకటో రోమన్. సో ఒకటో రోమన్ అయితే పోయం నీట్గా రాయాలి, చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా క్లియర్గా మనం బాగా ప్రాక్టీస్ చేసుకొని రాయాలి. తర్వాత భావం కూడా నీట్గా రాయాలి. భావం అనే దానికి ఒక 2 లేదా 3 పెన్నులు, వేరే పెన్నులు వాడండి. బ్లాక్, బ్లూ, అలాగే మనకు నచ్చిన ఏవైనా ఒక 2-3 కలర్స్, గ్లిటర్స్ కానీ బాగా నీట్గా ఉండేవి ప్రజెంటేషన్ సంబంధించినవి రాయాలి. సో ఎస్ఏ క్వశ్చన్ చూసినట్టయితే రోమన్ నెంబర్ 2 పద్య భాగం ఎస్ఏ. సో కవి పరిచయం బాగా రాయండి. తర్వాత ఇప్పుడు రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, అరణ్యకాండ, సో ఇలా వచ్చినప్పుడు మనం ఇలా కిందికి రాసుకుంటూ వెళ్తే చాలా మంచిది. ఇలా 1, 2, 3 రాయకోకుండా 1, 2, 3 ఇలా రాస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే సబ్ హెడ్డింగ్స్ మేనేజ్ చేయండి. మినిమం 4 కొటేషన్స్ సాంస్క్రిట్లో రాసే విధంగా ప్లాన్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి రోమన్ నెంబర్ 3 కూడా సేమ్ అలాగే ఉంటుంది. సబ్ హెడ్డింగ్స్కి వేరే పెన్ను వాడండి. ఆ కొటేషన్స్ ఏవైతే ఉంటాయో వండర్ఫుల్గా వేరే పెన్తో నీట్గా రాయండి. సో కొంచెం పేరాకి గ్యాప్ ఇచ్చి ఆ కొటేషన్ కనపడేలా ప్లాన్ చేసుకోండి. తర్వాత రోమన్ నెంబర్ 4లో చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, మనకి కర్దమహ ఉంది ఫస్ట్ ఇయర్ ఆన్సరు. నారదేన సూచిత యోగ్య వరహ కర్దమహ అని ఉంది. సో కర్దమహ మాత్రమే రాసి వెళ్తారు. కర్దమహ రాసి వెళ్తే మనకు హాఫ్ లేదా 1 మార్క్ వస్తుంది, మిగతా 1 మార్క్ కట్ అయిపోతుంది. సెంటెన్స్లో రాయండి. ఆన్సర్ ఏదైతే ఉందో అది హైలైట్ చేయడానికి, అంటే అండర్లైన్ కానీ, ఇన్వర్టెడ్ కామా కానీ, లేదా వేరే పెన్ను మనం బ్లూ పెన్తో రాస్తుంటే ఆ ఆన్సర్కి ఒకటి బ్లాక్ పెన్ వాడడం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. సో తర్వాత రోమన్ నెంబర్ 5. రోమన్ నెంబర్ 5లో కవి పరిచయం, సందర్భము, భావం అని ఉంటుంది. ఇవి హైలైట్ చేయడానికి ట్రై చేయండి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ సందర్భం ఫస్ట్ లెసన్ నుంచి వస్తుంది, రెండో సందర్భం రెండో లెసన్ నుంచి వస్తుంది. అది పద్య భాగం కావచ్చు, గద్య భాగం కావచ్చు. రోమన్ నెంబర్ 6 గద్య భాగ సందర్భాలు సేమ్, అవి కూడా అలాగే ఉంటాయి. సో 2 మార్క్స్. రోమన్ నెంబర్ 7 2 మార్క్స్ పద్య భాగం. 2 మార్క్స్ పద్య భాగం రాసినప్పుడు చాలా జాగ్రత్త రాయాలి. సెంటెన్స్లో రాయాలి. ఎక్కడైతే ఆన్సర్ అనుకుంటావో ఇన్వర్టెడ్ కామా లేదా అండర్లైన్, మంచి కొటేషన్ లేదా మంచి పెన్ వాడుతూ హైలైట్ చేయాలి. రోమన్ నెంబర్ 7. రోమన్ నెంబర్ 8 కూడా సేమ్ అలాగే. ఎక్కడైతే మనకు ఆన్సర్ అనుకుంటామో అక్కడ హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే షార్ప్గా, క్లీన్ మైండెడ్తో పేపర్ అనేది ఉండాలి. అప్పుడు నీకు మంచి మార్క్స్, అలాగే లెక్చరర్ పేపర్ కరెక్షన్ చేసేదానికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది నీ మీద. సో రోమన్ నెంబర్ 7, 8 2 మార్క్స్. రోమన్ నెంబర్ 9 వచ్చేసి మనకి లెటర్ రైటింగ్ కూడా ఒక పేపర్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ సగం అక్కడ సగం కాకుండా మంచిగా క్లియర్గా రాసేలా ప్లాన్ చేసుకోండి. తర్వాత రోమన్ నెంబర్ 10. మనకి రోమన్ నెంబర్ 10లో శబ్దాలు, శబ్దాలు అనుకుంటాను. శబ్దాలు మనకి క్లియర్గా, అంటే మనకి విభక్తి కరెక్ట్గా విభక్తులతో సహా కలిపి ఉండాలి. పైన ఆకారాంత పుంలింగ రామశబ్ద, ఇవన్నీ రాస్తేనే 6 మార్క్స్. ఓన్లీ శబ్దం రాస్తే మాత్రం తక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. అలా చేయొద్దండి. ఓకే. సో హైలైట్ చేస్తూ వెళ్ళండి. బాక్స్లో వేయండి. ఆ శబ్దం అనేది కూడా బాక్స్లో వేయండి. రోమన్ నెంబర్ 11కి సంబంధించి ధాతువులు ఉంటాయి. ఈ ధాతువులు కూడా బాక్స్లో వేయాలి. పక్కన ఉన్నటువంటి ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష కూడా బాక్స్లో వచ్చేలా ప్లాన్ చేసుకోండి. క్లియర్ మైండ్ సెట్లో ఎగ్జామ్ రాయండి. రోమన్ నెంబర్ 12 and 13లో ఖచ్చితంగా మనకు సవర్ణ, గుణ, వృద్ధి సంధి వరుసగా 6 వరకు ఉన్నాయి కదా సందులో, అవన్నీ కూడా వస్తాయి. ఒకటో ఎగ్జాంపుల్ ఒకటో సంధి, రెండో ఎగ్జాంపుల్ రెండో సంధి, మూడో ఎగ్జాంపుల్ మూడో సంధి. కాబట్టి యూ డోంట్ బాదర్ అబౌట్ సందులు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటో సంధి, రెండో సంధి, మూడో సంధి. అంటే ఒకటో సవర్ణ, రెండోది గుణ, మూడోది వృద్ధి సంధి, ఇలా వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. క్లియర్ మైండ్. ఇంకొకటి ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే, కలిపి వచ్చినప్పుడు విడిదీసి వెళ్ళిపోతున్నారు, సంధి పేరు రాయడం లేదు. విడిదీసి వచ్చినప్పుడు కలిపి వెళ్ళిపోతున్నారు, సంధి పేరు రాయడం లేదు. సో ఇక్కడ మీకు మార్క్స్ లెస్ అయ్యే అవకాశం ఉంటుంది. విడదీసి సంధి పేరు, కలిపి సంధి పేరు అనేది ప్లాన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి రోమన్ నెంబర్ 14 అనువాదాలు.
ట్రాన్స్లేషన్స్. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ట్రాన్స్లేషన్స్ తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? ఎలా అన్నా రాయొచ్చు. అలాగే ఎస్ఏలు కూడా ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయాలా? ఎలా అన్నా రాయొచ్చు. సాంస్క్రిట్ బాగా వస్తే సాంస్క్రిట్లో కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ రెండు మిక్స్ చేసి రాయకండి. కొంతమంది లెక్చరర్స్ ఒక మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రోమన్ నెంబర్ 15 పద్య భాగం 1 వర్డ్ ఆన్సర్లు. 1 వర్డ్ ఆన్సర్స్ చెప్తాను, ఒక వర్డ్లో రాయండి చాలు. ఓకే, వర్డ్లో సెంటెన్స్ అవసరం లేదు దానికి. వర్డ్ పద్య భాగంలో రోమన్ నెంబర్ 15 1 వర్డ్ ఆన్సర్స్, రోమన్ నెంబర్ 16 1 వర్డ్ ఆన్సర్స్ గద్య భాగం. సో ఇవి కూడా చిన్నగా నీట్గా రాయడానికి ప్లాన్ చేయండి. ఎప్పుడు కూడా మనకి ఎక్కువ మార్కులు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజెంటేషన్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి మార్క్స్ రావాలనుకుంటే, టాప్ మార్క్స్కి వెళ్తున్నావు అంటే రోమన్ నెంబర్ 1 రాయి, 2, 3 పక్కన పెట్టేసి 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేయి. ఇవన్నీ కూడా 40 minutesలో కంప్లీట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ 40 minutes. ఫాస్ట్గా రాసే వాళ్ళకి, కొంచెం స్లో అయితే ఒక 50 లేదా 1 hour సరిపోతుంది. తర్వాత నీకు 2 hours మిగులుతుంది. ఒక్కొక్క ఎస్ఏకి 1 hour మిగులుతుంది. సో ఇక్కడ నువ్వు ఎస్ఏలు రాసిన తర్వాత కనీసం అంటే ఒక 40 minutes ఖాళీగా ఉంటావు. సో అక్కడ మన మైండ్ సెట్ అనేది చాలా చాలా అవసరం. సో ప్లానింగ్తో రాయడం అనేది అవసరం. అప్పుడే మనకి కరెక్ట్ సక్సెస్ వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇంగ్లీష్ కూడా మనకి ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, పాస్ ఎలా కావాలి, పాస్కి ఏం చదవాలి, సో టాప్ మార్క్స్కి ఏం చదవాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా చెప్తాను. ఇప్పుడు షేర్ చేయండి.